హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఈజీగా సింపుల్గా మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి మిల్లెట్ దోశ అన్నమాట. మిల్లెట్స్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. మన పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ వీటితోనే ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిందనమాట. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మేము ఒక గ్లాస్ మినపగుళ్ళు అయితే తీసుకున్నాము. అలాగే హాఫ్ గ్లాస్ అంటే మీరు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే అరకప్పు రాగులు తీసుకోవాలి. అలాగే అరకప్పు కొర్రలు తీసుకోవాలి. తర్వాత అరకప్పు వరకు మనము సామలను తీసుకోవాలి. సామలు మనం ఓన్లీ మినపగుళ్ళు మాత్రమే ఒక కప్ తీసుకుంటాం, మిగిలినవన్నీ కూడా అరకప్పే తీసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటారో ఆ కప్తో ఒక కప్తోనే. ఇక్కడ వచ్చేసి అరకప్పు జొన్నలు అనమాట. జొన్నలు మనకి చాలా మంచిది హెల్త్కి. ఇవన్నీ కూడా రాగులు కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. అట్లనే సామలు కానీ కొర్రలు కూడా మన హెల్త్కి మంచిది. అండ్ ఇక్కడ అరకప్పు అటుకులు వేసుకుంటున్నాం అనమాట. అండ్ కొంచెం లైట్గా మెంతులు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ వేసి మంచిగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి. ఇక్కడ కొర్రలు కూడా హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్ అవడానికి కూడా ఈ మిల్లెట్ దోశ చాలా బాగా యూజ్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మన బోన్స్ గట్టిగా ఉండడానికి అట్లానే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఈ దోశలు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇట్లా 2 times మంచిగా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసుకుని మనము దీన్ని 8 hours పాటు నానబెట్టుకోవాలి. అంటే మేము మార్నింగ్ క్లీన్ చేసేసి నైట్ వరకు ఇట్లానే ఉంచేసాము. చూసారా? తర్వాత ఇప్పుడు నానిపోయిన తర్వాత ఆ వాటర్ని కూడా ఒకసారి పడేసి మంచి వాటర్ తీసుకొని ఇక్కడ నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం నలగడం అనేవి గ్రైండ్ అవటం టైం పడుతుంది. సో కొంచెం కొంచెమే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ వేసేసుకుంటే గ్రైండ్ అవ్వటం కష్టం అనమాట. సో ఇక్కడ గ్రైండ్ చేసుకొని దాన్ని మనము ఒక కంటైనర్లోకి తీసుకుందాము. ఇక్కడ మేము ఇదిగోండి ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండి ఎట్లా ఉంటుందో అట్లానే ఈ బ్యాటర్ అనేది మనకి మంచిగా కన్సిస్టెన్సీ బాగుండాలి. వాటరీగా అయితే ఉండకూడదు. చూసారు కదా, మేము ఇప్పుడు మొత్తం బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇది ఓవర్ నైట్ ఉంచేసాము. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా ఎంత బాగా పొంగిందో పిండి అనేది. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఒకటి కొంచెం చిటికెడు సోడా యాడ్ చేస్తున్నాము. ఇది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు ఇలాగా బీట్ చేసుకోవాలి. ఈ మిల్లెట్ దోశలు చాలా మంచిది హెల్త్కి. ఇవి ఎన్ని తిన్నా కానీ మనకి వెయిట్ గెయిన్ అవటం కానీ షుగర్ గెయిన్ అవటం కానీ అట్లా ఏమి ఉండదు. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీటితోనే మనము ఇడ్లీస్ కూడా వేసుకోవచ్చు అండ్ దోశ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ముందు మనము ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో ఒకసారి ఇలాగా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నీట్గా దోశని వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. తర్వాత నీట్గా ఇట్లాగా రోస్ట్ కావాలంటే రోస్ట్ లాగా, లేదంటే ఇట్లాగా తీసేసుకోవచ్చు అనమాట. దోశ అయితే ఇదిగోండి ఇట్లాగే వచ్చింది. నార్మల్ మనం ఎట్లా తీసుకుంటాం దోశలు ఇంట్లో వేసుకుంటామో అట్లనే వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనము హెల్త్ ముఖ్యం కాబట్టి మనము ఇట్లాంటివే ప్రిఫర్ చేయడం మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 2 types ఆఫ్ చట్నీస్ చేసుకున్నాము. ఒకటి ఏంటంటే ఇది కొత్తిమీర చట్నీ, ఒకటేమో పల్లీ చట్నీ అనమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి టేస్ట్ చూపించడానికి ఇస్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఎట్లా ఉన్నాయనేది టేస్ట్ చూసి చెప్తారు ఇప్పుడు. అండ్ ఇవి చిన్నపిల్లలకు కూడా
చాలా మంచిది హెల్త్కి. పెద్దవాళ్ళు కూడా మన పూర్వీకులు ఇవి తిని చాలా దృఢంగా ఉంటారనమాట ఇప్పటికి కూడా. చూశారు కదా మిల్లెట్ దోశ ఎంత ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్ ప్రమోట్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్ గైస్.